మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చూసారంటే అనుకుంటూ పడతారు. బాబు హాయిగా నిద్రపోతున్నాడు, ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తింది కనరా. నా సంగతి సరే, బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను. అయితే సరే. అమ్మో అమ్మో, ఎన్ని బొమ్మలు, ఏనుగులు, గుర్రాలు. ఈ బొమ్మల కోసం పొద్దున్న చోటే ఏడుపో. ఆడుకోదాన్ని ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు, ఏనుగమ్మా. ఈ పూటైనా కాస్త కడుపు నిండా అన్నం తిన్నావా? అయ్యో, వీడు తిన్నిస్తానా? కూర పెట్టి ఏడుస్తుంటే అన్నమేలా చేయిస్తుందండి. అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం వాడు ఎవరు కానీ బాబు నా చేతికి చవకాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీ పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, ఈ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోల పాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మ కరవైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త ఈ కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? ఉడికి దీపం ఏమవుతుంది, దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకు అవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య. అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిన శోభను తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభ, శోభ. ఇదిగోమ్మా, నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలన్నీ. అబ్బో, త్వరగానే వచ్చేసే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి మనం దశావతారాలు ఇస్తే కానీ ఆ కాగితాలు మన చేతికి రాలేదు. ఎడం చేత ఎక్కడో పారేసుకుని మర్చిపోక కుడి చేతో భద్రంగా రాసు. ఓకే డాడీ. అమెరికా వెళ్ళాల్సిన జాడీరా, ఇక్కడే పాల్గొస్తే ఎలా? స్వామి, చూడమని కొడుకు ఏ పని చేయలేకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, డాడీతో ఆడుకుంటున్నాను. డాడీతో ఆడుకుంటే పగిలిపో. అసలే మన అమెరికా వెళ్ళేది ఇమ్మనోళ్ళేనా? అవును. అయితే మరి ఇమ్మన్నలో చింతకపచ్చి తీసుకొస్తా. తీసుకెళ్తే ఇవాళ ముక్కు మూసుకుని యూ పాత చింతక పద్ధతి గెట్ అవుట్ అని మళ్ళీ విసిరి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో చింత పట్టదు, అయ్యో చింత పట్టదు, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో. అందరి రోజులు విడిచి మమ్మల్ని ఎలా ఉండమంటావే? అందుకే మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన భార్య బిడ్డలు ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఎందుకమ్మా? ఆయన తహతలాడేది నా కోసం కాదు డాడీ. ఇదిగో ఉన్నాడుగా బుద్ధులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆదేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా. ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దులు కొడుకు దూరం అయితే ఉత్తరం ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు. అమ్మో,
బాబుకు దూరంగా ఉండడమే మై గాడ్, ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును, అడవటం మర్చిపోయాను. వాసుకు జాబ్ రాశారా? టెలిగ్రామే ఇచ్చాను. బాబాయ్కా ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అమ్మా, ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు, మధ్యలో ఇది సిల్లి మధ్యనియా. నాకు గోల్డ్ అని పనులు ఉన్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం. వాట్ డాడీ, మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు, ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళడం పక్కూరా, పరాయి దేశం. తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటున్నామ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్ రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం. ఓకే ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య, వాసు ఎక్కడ? షికార్కి వెళ్ళారు బాబు, ఇప్పుడే వచ్చేస్తారు. వాట్ ఫన్నీ మ్యాన్. మనం వస్తున్నాం, టెలిగ్రామ్ ఇచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ మోస్ట్ కన్ఫర్టబుల్. అదేంటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏమో. కరెక్ట్ మమ్మీ, అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటమ్మా మాటలు? బాబాయిని అలా అనొచ్చా? వా డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు, అటు ముడుకోకు. వాటిని దాటితే ఆ పాడలు వాటి నీకు కూడా వస్తుంది. ఉంచే పాడుకుంటాం మమ్మీ. చెప్తుందే కదా, పడే మమ్మీ. చింతాకి అయినా చింత కాలేదు, చింత కాలేదు. పదా చింతాతియా, చింతాతియా. తమ్ముడు, అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు. ఏది ఆపగలిగాం కనుక ఇది ఆపడానికి. ఏ గువ్వ ఆ గుటికి చేరాల్సిందేగా. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో ఒక గూడంటూ ఉంది. కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడిని నొక్కండి. వాసు దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యిందా? మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉందే, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉందిలే అన్నయ్య, మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా? ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు. అన్నయ్య, వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాడింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరుకోపం. డాడీ, డాడీ ఒకసారి మారండి. అన్నయ్య, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళు. క్షేమంగా వెళ్ళిన తల్లి, నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళి కలకాలం వర్తిల్లమ్మా.
రాత్రి నిద్రపోలేదు. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. వాసు, చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెడుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించావు. నాకేమన్నా మనసును కంపేసిన మనిషిగా చాలా ఆయుషిచ్చాడు. సరే కానీ లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక, వీటితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు తిరిగి పెద్దదై పెళ్లి పేరంటం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్తకు చేసి అమెరికా వెళుతూ ఉంటే ఆనందంగా చీరసారే పెట్టుకుని మనసారా ఆశీర్వదించని నికృష్టపడుతూ బ్రతుకుతుంది. మమ్మీ, ఏమిటమ్మా? మమ్మీ, నేనెవరు కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరు కూతుర్ని? ఏమిటా అర్థం లేని మాటలు కలుగుతున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మొత్తులాడాడు. ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టు. ప్లీజ్. శోభకు కొంత నిజం తెలిసిపోయింది. మా లక్ష్మి ఎవరు? నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్, నేనేం పచ్చి పాపను కాదు మాటలతో మరపించడానికి. ఐ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడు. నా పుట్టక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డన కన్న కూతురని చెప్పుకోవాలంత పాపించినా? పచ్చగా బ్రతుకుతున్న నీ తల్లి పులట కాదమ్మా కులదేవం, పతిత కాదమ్మా పరదేవుడు. నా జీవన చూపి నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలపట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీకోసం అమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అవును, వాసు నీ తల్లిదండ్రులు. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ అమ్మా. ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని.